స్థానిక ఎన్నికలే టార్గెట్గా తెలంగాణ కాంగ్రెస్ పావులు కదుపుతోందా? ఆ దిశగానే పార్టీ పదవులను భర్తీ చేయబోతోందా? కొత్త కమిటీలో ఏ అంశాలను పరిగణలోకి తీసుకుంటున్నారు? ఇకపై ఒక నేతను ఒకే పదవి ఉండబోతోందా? ప్రజాప్రతినిధులకు ఎలాంటి మినహాయింపులు ఇచ్చారు? గాంధీ భవన్ సీఎంఓ వర్గాలు ఏం చెప్తున్నాయి? ఇందుకు ఆ పార్టీ హైకమాండ్ పచ్చజెండా ఊపినట్లేనా? క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతంపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్ చేసింది. స్థానిక ఎన్నికలే టార్గెట్ గా పావులు కదుపుతోంది. ఈ క్రమంలోనే టీపీసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పార్టీలో డబుల్ పోస్టులకు చెక్ పెట్టేందుకు కసరత్తు చేస్తోంది. ఒకే నేతకు 2 పదవులు ఉండకూడదని నిర్ణయించింది. ఇందుకు ఏఐసీసీ సైతం ఓకే చెప్పినట్టు వార్తలొస్తున్నాయి. ఈ షరతు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేలకు మినహాయింపునివ్వనున్నారు. ప్రభుత్వంలో ప్రజా ప్రతినిధులుగా ఉన్నవారికి రూల్స్ వర్తించకుండా వెసులుబాటు కల్పించారు. ఇదే అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వివరించారు. దీనిపై మంత్రివర్గం నుంచి అభిప్రాయాలు సేకరిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలోనే పార్టీ పెద్దలకు టీపీసీసీ కార్యవర్గ లిస్టు పంపబోతున్నారు. అక్కడి నుంచి గ్రీన్ సిగ్నల్ రాగానే కొత్త కమిటీ రానుంది. స్థానిక ఎన్నికలే లక్ష్యంగా కాంగ్రెస్ లో కొత్త కమిటీ ఏర్పాటుకు కసరత్తు మళ్లీ మొదలయ్యింది. వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లతో పాటు పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ చైర్మన్ తదితర నామినేటెడ్ పదవులను భర్తీ చేయనున్నారు. ఈ క్రమంలోనే ప్రాసెస్ మరింత స్పీడప్ అయ్యింది. 2 వారాల్లో కొత్త కమిటీలు వచ్చేలా ముందుకు వెళ్తున్నారు. గాంధీ భవన్ నుంచి జిల్లా పార్టీ ఆఫీసుల వరకు పదవులన్నీ నింపబోతున్నారు. గతంలో కొత్త కమిటీలో అవకాశం కోసం చాలా దరఖాస్తులు వచ్చాయి. వాటితో పాటు మరికొంతమంది అభ్యర్థిత్వాన్ని కూడా పీసీసీ వర్గాలు పరిశీలిస్తున్నాయి. కొత్త కార్యవర్గంలో కొత్త వారికి అవకాశం ఇస్తూనే ప్రస్తుతం ఉన్న నేతలకు కూడా చోటు కల్పించబోతున్నారు. టీపీసీసీ తాజా నిర్ణయంతో పార్టీలో చాలా మంది నేతలకు పదవులు దక్కనున్నాయి. కొత్త వారికి కూడా కీలక పోస్టులు రానున్నాయి. టీం కూడా కొత్త పార్టీతో సమతూకంగా ఉంటుందని గాంధీ భవన్ వర్గాలంటున్నాయి. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నిర్వహించిన సమావేశంలోనూ ఇదే విషయాన్ని చాలా మంది నేతలు ప్రస్తావించారు. మెజార్టీ లీడర్ల నిర్ణయంతో కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలోనూ ఎప్పుడూ అనుసరించని విధంగా ముందుకెళ్తోంది టీపీసీసీ. మరోవైపు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టు ప్రాధాన్యతను మరింత పెంచే దిశగా తెలంగాణ కాంగ్రెస్ వెళ్తోంది. ఇందుకోసం ఎంపీ, ఎమ్మెల్యేలకు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్ట్ ఇస్తే ఎలా ఉంటుందన్న దానిపై నేతలు అభిప్రాయాలు సేకరిస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా ఎంపిక చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. పోస్టులు ఎవరికిస్తే పార్టీకి మైలేజ్ వస్తుంది, కోఆర్డినేషన్ ఎవరితో సాధ్యమవుతుంది వంటి అంశాలపై ఆరా తీస్తున్నారు. గతంలో టీపీసీసీ చీఫ్ గా రేవంత్ ఉన్న సమయంలో కేవలం 5 వైస్ ప్రెసిడెంట్లు, 10 మంది సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు మాత్రమే ఉండేవారు. ఆ తర్వాత 30 మంది వైస్ ప్రెసిడెంట్లు, 56 మంది జనరల్ సెక్రటరీలను నియమించారు. ఈసారి కూడా అలాగే జంబో టీం అవసరమని టీపీసీసీ యోచిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సైతం ఇదే విషయాన్ని చెబుతున్నారని తెలుస్తోంది. టీపీసీసీ పార్టీ నేతల అభిప్రాయాలను కాంగ్రెస్ హైకమాండ్ కు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే వివరించారు. మరి హస్తం కొత్త కార్యవర్గం ఎలా ఉండబోతుందో చూడాలి.